హాయ్ స్టూడెంట్స్, మనము ముందు వీడియోలో నైన్త్ సమ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు 10th సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం చూడండి, ద సమ్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ 8 ఇఫ్ వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ -5/6 ఫైండ్ ద అదర్ నెంబర్. సో ఎనీ టూ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తానంట 8 వచ్చింది అంట. దాంట్లో ఒక రేషనల్ నెంబర్ ఏమంట -5/6 అంట. నెక్స్ట్ అనదర్ వన్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఓకే, సో 10th సమ్, ద సమ్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 8. ఓకే, సో ఈ రేషనల్ నెంబర్స్ ఏంటి? ఏ ప్లస్ బి అనుకున్నాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 8. లెట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 8. ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ నెంబర్? వన్ నెంబర్ -5/6. b ఈజ్ ఈక్వల్ డోంట్ నో, సో x. b ఈజ్ ఈక్వల్ x. సో 5 -5/6 plus x is equal to 8. Okay, the sum of two rational numbers is equal to 8. Okay, so let a plus b is equal to 8. A value is -5/6, b value is don't know, so that is x. -5/x plus x is equal to 8. So x is equal to 8. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది కాబట్టి సింబల్ చేంజ్ అవుతుంది. ప్లస్ 5/6. ఓకే, సో నౌ దిస్ ఈజ్ 1. సో డినామినేటర్ డిఫరెంట్గా ఉన్నాయి. సో దీన్ని 6 చేద్దాం. ఇంటూ 6 ఇంటూ 6. 8 6 హౌ మచ్? 8 5 40, 8 6 54 by 6 plus 5/6. So 54 plus 5, 59/6. So x value 59. So the other number, what is the other number? The other number b is equal to what is that? 59/6. Okay. Next, 11th sum. Is subtraction associative in rational numbers? Explain with an example. సో సబ్ట్రాక్షన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ మనకు సాటిస్ఫై అవుతుందా అని అడుగుతున్నాడు. సాటిస్ఫై అవుతుందో లేదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పమంటున్నాడు. సో అసలు అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది? అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటిది నాన్న? 3 వాల్యూస్ లెఫ్ట్ సైడ్ LHS అండ్ RHS సేమ్ ఉండాలి. A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C. ఇక్కడ ఇది అడిటివ్లో అదే A ప్లస్ B మైనస్ C ఈజ్ ఈక్వల్ టు A మైనస్ B మైనస్ C. ఇది సాటిస్ఫై అవుతుందా అని అడుగుతున్నాను. సో మనకు ఏ వాల్యూ ఏదైనా తీసుకుందాం రేషనల్ నెంబర్స్లో. ఓకే, 2/5. b ఈజ్ ఈక్వల్ 5/5. c ఈజ్ ఈక్వల్ 3/5. ఓకే, సో ఏ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? 2/5 మైనస్ 5/5 మైనస్ 3/5. ఓకే, A మైనస్ B మైనస్ C చేస్తున్నాను. సో ఈ వాల్యూ వాట్ ఈస్ దట్? 2/5 సేమ్ రాస్తాము. మైనస్ 5/5 మైనస్ 3/5. 5 మైనస్ 3 2. 2/5. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 2 మైనస్ 2 0. నెక్స్ట్ 2/5 మైనస్ 5/5.
minus 3/5. Okay. Now 2 minus 5 అంటే 5 minus 2 how much? 3 minus 3/5 minus 3/5. సో మైనస్ మైనస్ రెండు మైనస్ వాల్యూసే కాబట్టి ప్లస్ చేయాలి. 3 + 3 6 minus 6/5. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎల్హెచ్ఎస్, దిస్ ఈజ్ ద ఆర్హెచ్ఎస్. సో సేమ్ ఉన్నాయా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్? ఇది ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ. సో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సేమ్ ఉన్నాయా? నో. సో ఇది మనకు ఏ మైనస్ బి మైనస్ సి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి అవుతుంది. సో ఈ సబ్ట్రాక్షన్ అసోసియేటివ్ ఇన్ రేషనల్ నెంబర్ అని అడుగుతున్నాడు. సో దట్ ఈజ్ నాట్ అసోసియేటివ్ అవుతుంది, వెరిఫై అయితే నాట్ సాటిస్ఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ 12th sum. What is the question? 12th sum. Verify that minus of minus x is equal to x for first sum. దాంట్లో 12th ఫస్ట్ వన్. 12th ఏమన్నాడు? మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుందా అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ ఏంటిది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2/15. దీని అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? అడిటివ్ ఇన్వర్స్ మైనస్ 2/15 అవుతుంది, అంతే కదా. సో ఇప్పుడు ఈ మైనస్ ఆఫ్ మైనస్ 2/15 హౌ మచ్? మైనస్ మైనస్ ప్లస్ 2/15. సో ఈ 2/15 అంటే ఎక్సే కదా. సో మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ అయ్యింది. సో కరెక్ట్, వెరిఫై చేసాము. ఓకే, నెక్స్ట్ సెకండ్ సమ్. x is equal to minus 13/17. So additive inverse, what is that additive inverse? Minus 13/17 కి 13/17 ఓన్లీ. ప్లస్ అనేది మైనస్, మైనస్ అనేది ప్లస్ అవుతుంది. సో మన క్వశ్చన్ ఏంటిది? మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్. సో మైనస్ ఆఫ్ మైనస్ 13/17 హౌ మచ్? మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. సో అడిటివ్ ఇన్వర్స్ కదా, మనకు ఇక్కడ మైనస్ రాయకూడదు. సో మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ 13/17. సో దట్ ఈస్ ద ఆన్సర్, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 13th bit. Write the set of numbers which do not have an additive identity. ఏమని అడుగుతున్నాడు? ద సెట్ ఆఫ్ నెంబర్స్ which do not have an additive identity. ఏ సెట్టులో మనకు additive ఐడెంటిటీ ఉండదు అని అడుగుతున్నాడు. ఏ సెట్లో additive ఐడెంటిటీ ఉండదు అని అడుగుతున్నాడు. సో మనకు additive ఐడెంటిటీ అంటే ఏంటిది? ఫస్ట్ అది తెలియాలి. additive ఐడెంటిటీ అంటే జీరోని ఏ ప్లస్. సో 13th sum ఫస్ట్ వన్ ఏం అడుగుతున్నాను? ద సెట్ ఆఫ్ నెంబర్స్ విచ్ డూ నాట్ హ్యావ్ ద అన్ additive ఐడెంటిటీ అన్నాడు. సో additive ఐడెంటిటీ అంటే ఏంటిది? additive ఐడెంటిటీ మీన్స్ వాట్? సో ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ, అంతే కదా. ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ఉండాలి. సో మనకు ఏ ప్లస్ 0 దీంట్లో మనకు
ఏ వాల్యూని తీసుకున్నప్పుడు మనకు అడిటివ్ ఇన్వర్స్ ఉండదు అని అంటున్నా ఐడెంటిటీ. సో 0ని తీసుకోవాలి అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 0 ప్లస్ 0 0, 1 ప్లస్ 0 1 ఇలా వస్తుంటుంది కదా. సో మనకు 0 అనేది న్యాచురల్ నెంబర్స్లలో ఉండదు కదా. సో న్యాచురల్ నెంబర్స్లలో ఉండదు కాబట్టి అడిటివ్ ఐడెంటిటీ అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉండదు కాబట్టి దట్ ఈస్ న్యాచురల్ నెంబర్స్ అని రైటింగ్ చేయాలి. నెక్స్ట్, సో ఫస్ట్ ఆన్సర్ ఏంటి, న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ సెకండ్ సమ్, ద రేషనల్ నెంబర్ that does not have any reciprocal. The rational number that does not have any reciprocal. రెసిప్రోకల్ లేకుండా ఉండే నెంబర్, రేషనల్ నెంబర్ ఏంటివి అని అడుగుతున్నాడు. ఏంటి మరి, ఏంటి నాన్న, 0కి రెసిప్రోకల్ ఏంటిది, 0కి రెసిప్రోకల్ 0నే. 1కి రెసిప్రోకల్ 1నే. మళ్ళీ -1కి రెసిప్రోకల్ -1. సో రెసిప్రోకల్ లేకుండా అంటే వీటికి రెసిప్రోకల్స్ ఉండవు, ఇవే వాల్యూస్ రెసిప్రోకల్ అవుతాయి కాబట్టి 0 1 -1 is ఆన్సర్. నెక్స్ట్, ద రెసిప్రోకల్ ఆఫ్ ఏ నెగటివ్ రేషనల్ నెంబర్. మనకు నెగటివ్ రేషనల్ నెంబర్ వస్తుంది అనేది దేనికి, ఓకే. సో ద రెసిప్రోకల్ ఆఫ్ నెగటివ్ రేషనల్ నెంబర్స్. సో రెసిప్రోకల్ ఆఫ్ నెగటివ్ రేషనల్ నెంబర్స్ ఏదవుతుంది అంటే మళ్ళీ మనకు నెగటివ్ నెంబరే వస్తుంది, అంతే కదా. సో -3/4కి రెసిప్రోకల్ ఏమవుతుంది, రెసిప్రోకల్ ఏమవుతుంది నాన్న, మనకు న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది అంటే మళ్ళీ 4/3 అవుతుంది. అంటే నెగిటివ్ రేషనల్ నెంబర్ అయితే దానికి మళ్ళీ నెగిటివ్నే వస్తుంది కాబట్టి దట్ ఈస్ ద నెగిటివ్, ఓకే. దట్ ఈజ్ నెగిటివ్ అని రైటింగ్ చేయాలి ఆన్సర్. సో ఇక్కడ 0 సెకండ్ సమ్ చూడండి అన్న, ద రేషనల్ నెంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ రెసిప్రోకల్. సో ఏది రెసిప్రోకల్ లేకుండా ఉండేది, 0కి రెసిప్రోకల్ 0, 1కి రెసిప్రోకల్ 1 అంటున్నాం, -1కి రెసిప్రోకల్ -1 అని చెప్తాం. ఇది మల్టిప్లికేటివ్లో, అవునా, ఇవి రెండు మల్టిప్లికేటివ్లో అవుతాయి, ఇది అడిటివ్లో అవుతుంది, అవునా. సో అడిటివ్లో ఇది, మల్టిప్లికేటివ్లో ఇది అవుతుంది. సో మనకి ఏం అడుగుతున్నాడు ఇక్కడ, మల్టిప్లికేటివ్లో అడుగుతున్నాడు కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుంది, ఓన్లీ 0 అని రాయాలి, ఓకే. సో 0 is the answer. 13th the first one is the answer, natural numbers. Second one is 0. Third one is negative. Okay. So this is 13th sum లో 3 sums. ఓకేనా. సో ఇవాటికి ఈ సమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి నాన్న ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మనము రిప్రజెంటేషన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆన్ నెంబర్ లైన్లో మనము రేషనల్ నెంబర్స్ని ఎలా రైటింగ్ చేయగలుగుతామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ.